చేసుకోవచ్చు అని విధి విధానంలో కూడా చెప్పబడినది. భగవంతుడు శృంగార పురుషుడు, శృంగార రసవర సంగీత సాహిత్య సంగీతము, భక్తి ప్రపత్తులతో పూజ, తర్వాత భగవంతుడిని ఇంకొక విధంగా పూర్వంగడు అనేది మరి మరి అసలు చెప్తున్నారు. అలాగే పుష్పముతో రంగాన్ని అని రేపు భగవంతుడిని మనం ఆరాధన చేయాలి. లక్ష పుష్పము అని భగవంతుడిని సేవించడానికి మంచి అవకాశం పుణ్యకాలమున సంక్రమణ కాలమున మన హృదయం కూడా వాటికి పుష్పలుగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, తేలిగా ఉండాలి, ఆరోగ్యం బాగుండాలి, భక్తులందరూ క్షేమ ఆరోగ్యంగా ఉండాలి, భక్తి ప్రపత్తితో ఉండాలి అని చెప్పి పుష్పార్చన రేపటి మనకి ఈ కృష్ణుడు గుళ్ళో 9 గంటల నుంచి ప్రారంభించడానికి మనం పెట్టుకున్నాం. ఇంకా అరగంట ఇటువంటి అవ్వచ్చు, కానీ భక్తులందరూ సమకాలంలో ఈ లక్ష్య పుష్పార్చన మన లాయర్ గారు గుడికి కావలసిన పుష్పమే అంత ఏమో వచ్చిన జన్మంలో భగవంతుడు వాళ్ళ కుటుంబానికి ఏ విధంగా సుఖ సౌకర్యాలు తరుగుతుంది. స్వామి ఎటువంటికి పూజలైనా సరే పుష్ప ఆరాధన పుష్ప సేవకి నేనే భగవంతుడిని సమర్పిస్తున్నామని అని చెప్పి బాగా దాన్ని ఇచ్చి భగవంతు సేవ అదే విధంగా చేసుకుని వస్తున్నటువంటి రేపటి కూడా ఆ కుటుంబ సభ్యుల చేత పుష్ప అర్చన సమర్పిస్తున్నారు. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలి. భక్తులు తమ భక్తి ప్రపత్తితో మనం అంతగా చేరినా సరే తమరికి కావలసిన పుష్పము, లేకపోతే ధనము, లేకపోతే ప్రసాదము ఏ విధంగా భగవంతుడు కైంకర్యం చేసి ధరించాలని మరి కోరుతున్నాం. మీరందరూ సమకాలంలో ఈ కార్యక్రమంలో పాల్గొండి స్వామి సేవలో మీరు హాజరై భగవంతుని పుష్పార్చన దర్శనం చేసి భగవంతుడు భక్తికి పాత్రలో ఉండాలని మరి కోరుతున్నాం. రేపటి ఈ విధంగా మనం లక్ష్య పుష్పార్చన సేవ చేస్తూ ఎల్లుండి వైకుంఠ ఏకాదశి పుష్పంని రేపు పుష్పం నుంచి స్వామిని సమర్పించిన వాటి ఎల్లుండి వైకుంఠం నుంచి దిగి వస్తున్నారు భగవంతుడు. అంచేత మన భక్తితో చేసుకోవాలి తప్ప భగవంతుడు సిద్ధంగా మన హృదయ సింహాసనానికి వచ్చేస్తారు. బాబే హృదయ భవనే, హృదయానికి ఈయన వచ్చి హాజరవుతాం. మీరందరూ భక్తి ప్రపత్తితో భక్తి